వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు నేషనల్ ఉమెన్ డే సెలబ్రేట్ చేస్తాం. కానీ ప్రతిరోజు సెలబ్రేట్ చేయాలి, ప్రతిరోజు గౌరవం ఇవ్వాలి, ప్రతిరోజు రెస్పెక్ట్ చేయాలి, ప్రతిరోజు మహిళల ఎంపవర్మెంట్ కోసం మనం చేయాలి. సో ఇది ఒకటి నేను బీజేపీ భావిస్తున్నాను. రెండు, ఎప్పుడైనా విడో, ఎప్పుడైనా మహిళ సింగిల్గా మీరు రిఫ్లెక్షన్ చేస్తే ఎప్పుడైనా దేవుడు గారు చేయాలి. వాళ్ళు తీసి మీ కష్టం, వాళ్ళు తీసి మీ స్ట్రగల్స్ గురించి ఆలోచన చేయాలి. చాలామంది ఎంప్లాయీస్ స్టాఫ్ దగ్గర ఈ సవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా సింగిల్ మీరు వాళ్ళకి రిఫ్లెక్ట్ చేస్తే, ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఆ సహాయం చేస్తే, వాళ్ళ కష్టాలను తగ్గిస్తే మీకు ఒక మంచి పేరు వస్తుంది. వాళ్ళు కూడా సహాయం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి సీట్లలో ఆసీనులైన మహిళా మూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచం మహిళల మీద ఆధారపడి, మహిళల చేత నిర్మించబడి, మహిళల వలన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇది. ఆ ఇంటి పురోగతిని, ఆ ఇంటి ప్రగతిని, ఆఖరికి ఆ ఇంటి సంక్షేమాన్ని కూడా ఊహించలేదు. దేవుడు సైతం దేవతల పక్కన పెట్టుకుంటున్నారు. కానీ ఈ సమాజం, సంఘ సంస్కర్తలు వచ్చి అయ్యా మహిళలు మనం గుర్తించాలా, మహిళలు మనం సమానంగా చూడాలని ప్రశ్నించే వరకు గుర్తించలేదంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం? కట్నం ఇవ్వాలి, పెళ్లి చేయాలి అని ఈ కాలంలో కదా తగ్గేది. 5 మంది కూడా పుట్టింది, మేము పంచుకున్నాము, గొప్పగా చదివిస్తున్నాము అని ముందడుగు చేస్తున్న మన మహిళా సోదరులందరికీ నా యొక్క శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఒక తల్లిగా, అమ్మగా అన్ని పాత్ర రంగాలు మనము సాధిస్తున్నాము. ఆలోచనతో ముందుకెళ్తూ ఇక్కడ ఆడమగ సమానత్వాలు కాదని మనం ఏ విధంగా ముఖ్యంగా మహిళలుగా మనల్ని మనం గౌరవించుకుంటూ ఫస్ట్ మనల్ని ఇష్టపడాలి. మనల్ని మనం గౌరవించుకుంటూ మన చేసే ప్రతి పనిలోనూ ఒక సంకల్పంతో మహిళలు అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, ఏ విషయాన్నైనా డిఫరెంట్ యాంగిల్స్తో ఆలోచించి సాధించగలరు అని నాకు మొదలవుతుంది. ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు, మహిళలు చాలా చురుగ్గా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, మగవాళ్ళకి ఫాస్ట్గా చేయగలరు, మంచిగా వినూత్నంగా ఆలోచించే తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మహిళలకి సాధికారత కల్పించాలని, మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు, అలాగే భద్రత, అన్ని రంగాల్లో మహిళలకి అన్ని విషయాల్లోనూ అన్ని అందించి 22వ తారీఖు నుంచి 100 రోజుల కార్యాలయం నెక్స్ట్ అందరికీ కే గీత బంగారు బాలక్, జి లక్ష్మి,
బంగారపాలెం, విజయ చిత్తూరు, జి నీలిమ, టి పద్మాల, బి సుశీల, జే భారతి, పక్కన ఫోన్ తీయండి. ఫోన్ అయితే ఫోన్ మీరు కూడా కొద్దిగా వెనక్కి వస్తే కనపడతారు. ఈ రోజు మీరందరూ పెద్ద ఎత్తున కారణంలో చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఈ రోజు అధ్యక్షులు అనేక విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే కాలాతీతమైన వేదిక ముందున్నటువంటి చిత్తూరు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే అసలు అనుకోలేదు ఈ రకంగా కార్యకర్తల్ని కలుస్తానేమో, కలిసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా నాకు లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న రావడం, వెంకటేశ్వర చౌదరి గారు మహిళా దినోత్సవ సందర్భంగా వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్ళిపోవడం అని చెప్పి ముందు అనుకున్నటువంటి కార్యక్రమం. అయితే ఎట్లాగూ చిత్తూరు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి కార్యకర్తలందరినీ కలిసి, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ కార్యకర్తల్ని కలవడం అన్నది జరగలేదు కనుక ఒక్కసారి, ఎందుకంటే మధ్యలో మనందరికీ తెలుసు మనకి ఎన్నికలు రావడం, ఆ తర్వాత మనం సంస్థాగత పరమైనటువంటి పనిలో నిమగ్నం అయిపోవడం, అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనం నిమగ్నమైనటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులైంది. ఒకసారి కలవాలి అనేటువంటి ఆలోచనతోటి ముందు రోజు సాయంత్రం నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ క్షమించాలి, ఒకంత ఆలస్యంగా కూడా నేను సభాస్థలికి వచ్చాను. అయితే తప్పిదం నాది కాదు, వచ్చేటువంటి విమానయాన సర్వీస్ ఏదైతే ఉందో అది కాస్తంత ఆలస్యంగా రావడంతో నేను ఈ సభాస్థలికి ఒకంత ఆలస్యంగా రావడం జరిగింది. కనుక మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం అందరం కూడా చాలా అంకిత భావంతో ఎంత సమయం అయినా సరే వెచ్చించి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదుకు వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందిని మనం పార్టీలోకి కొత్త సభ్యుల్ని చేర్చుకోవాలి అనేటువంటి భావన. ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేసి, ఎప్పటికప్పుడు మేము పార్టీ ఆఫీస్ నుండి మిమ్మల్ని వెనకబడినా, మీకు ఒకంత ఇబ్బంది కలిగింది అని మీరు భావించినా, మీరందరూ కూడా చాలా ఓపికతోటి ప్రజల వద్దకు వెళ్ళి మీరు వారందరినీ కూడా ప్రేరేపిస్తూ వారికి స్ఫూర్తినిస్తూ
మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మనం 25 లక్షల లక్ష్యం ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ 25 లక్షల మందిని కూడా మనం పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మనం ప్రజలకు వద్దకు వెళ్ళి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పిన వెనువెంటనే ఎవ్వరూ కూడా రెండవ ప్రశ్న వేయకుండా మన పార్టీలో సభ్యులుగా చేరారు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మీరందరూ ప్రత్యక్ష సాక్షి. అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, దాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసిందిగా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 1980వ సంవత్సరంలో ప్రారంభమైన నాటికి పార్లమెంట్ లో కేవలం 2 పార్లమెంట్ సభ్యులతోటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో విపక్ష పార్టీలన్నీ కూడా నవ్వే, బయట 2 లోపల 2 కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని. బయట 2 ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు. ఎందుకంటే వారు కూడా ఎన్నికల్లో అప్పట్లో గెలవలేదు. లోపల ఎవరు 2 అంటే అప్పట్లో గెలిచినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు, వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం వరంగల్ నుండి వచ్చినటువంటి, మీరు చెప్పాలి నాకు పేరు, జంగారెడ్డి గారు. ఎందుకంటే మనకి మన పార్టీ చరిత్ర కూడా తెలియాలి కదా. సో వరంగల్ నుండి గెలవబడినటువంటి జంగారెడ్డి గారు మరియు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి. అందుకని లోపల 2 బయట 2 అని చెప్పి విపక్ష పార్టీలన్నీ కూడా మన చూసి ఎద్దేవా చేసేవి. కానీ భాగంగా సార్ ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, పెయింటింగ్లలో టాప్ 1, 2, 3లను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. వారికి కూడా ఈనాటి ఈ కార్యక్రమంలో తమ ఆధ్వర్యంలో తమ చేతుల మీదుగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగడం ఉంటుంది సార్. ఈనాటి ఈ కార్యక్రమంగా ఇంట్లో ఉంటారు అనుకుంటాము, కానీ మేడం గారు సార్కి తక్కువ కాకుండా ఉద్యోగం చేస్తూ తన విధిని నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీరే మా అందరికి మోటివేషన్ మ్యామ్. అలాగే మా సార్ వచ్చేసి మేము పోలీస్ డ్యూటీలో ఎంతో కష్టపడుతున్నాము. వేదికను అలంకరించినటువంటి మన ఎస్పీ గారైన శ్రీ మణికంఠ చందులు గారి సతీమణి హర్షిత మేడం గారికి, మరియు వేదికపై ఉన్న డాక్టర్ మేడంకి, ఇతర డాక్టర్స్, ఇక్కడ విచ్చేసిన అధికారులందరికీ నమస్కారం సార్. మేడం, మా తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. చిత్తూరు పోలీస్ తరపున చెప్తున్నాము. ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత వస్తుంది, సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి, అది ఉమెన్ ఆర్ మెన్. జనరల్ గా ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ ఉమెన్ తినేవాళ్ళు, బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్పు వచ్చింది, ఆ టైంకి తింటున్నారు. సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చేయండి. హెల్తీగా ఉండడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొందరు డిఫరెంట్ గా నెగటివ్ గా అనుకుంటుంటారు. ఇందాక చెప్పారు కదా, సరే నాకు ఇది చిన్నదైంది ఏముందిలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, నెలకు తగ్గిపోతుందిలే, ఏదో ఒకటిలా ట్రీట్మెంట్ డాక్టర్ నడవకుండా డిఫరెంట్ వేస్ లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు. అప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు. సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వదు. సో తను కంఫర్టబుల్గా ఉండి
సో ఒక కంటైనర్లో వేసి ఉంచితే అది చాలా కంఫర్టబుల్ ఉంది అన్నమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్ మనం అంటాం కదా, సో హీట్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్గా అది హీట్ అవుతుందని తెలిసింది, దానికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరు. సో వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది కదా, సో వేడెక్కుతున్న వాటర్కి తగినట్లు దాని యొక్క చర్మాన్ని అది మార్చుకొని అలవాటు చేసుకుంటూ అందులోనే ఉంటుంది. ఓకేనా? సో వచ్చే పెయిన్ ఏదైతే సరే ఆ నొప్పి ఉంటుందో తట్టుకోవడం మొదలుపెట్టింది. సో వాటర్ ఇంకా హీట్ అవుతుంది, అది నొప్పిని భరిస్తాం. ఒక సెకండ్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత వాటర్ చాలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి బయటికి వెళ్ళే ఓపిక లేదు, అన్బేరబుల్ పెయిన్. ఇన్నాకైతే దూకేసి ఇప్పుడు దూకలేదు. సో ఫైనల్గా చనిపోయింది. ఓకేనా? ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే మహిళలని భూమితో పోలుస్తారు, భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. అండ్ రీసెర్చ్ ప్రకారం ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆడవారికి వచ్చే పెయిన్ అన్బేరబుల్. ఒక 4-5 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. సో అంత పెయిన్ తట్టుకోగలిగిన వారు కాబట్టి ఇంట్లో ఏదన్నా సరే చిన్న నొప్పి వస్తే ఓకే అలవాటు, మనకి సహిస్తాం. ఇంకొంచెం పెద్దదైతే భరిస్తారు, అంతే కంటిన్యూ చేస్తారు. ఏ రోజైతే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అన్నప్పుడు ఇంట్లో పిల్లలకి భర్తకి చెప్తారు చాలా నొప్పిగా ఉందండి. అది అంత చాలా సింపుల్గా చెప్తారు. వెళ్ళి చూసిన తర్వాత చాలా సీరియస్ అయింది. సో క్యాన్సర్ అనేది ఇలాంటి కొన్ని రకాల ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఓర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది కదా, పెయిన్ వస్తుంది, అలవాటే. ఎందుకంటే మనం వేరే పనులు చాలా చేస్తుంటాం, ఇంట్లో ప్రతి ఒక్కరికి మనమే కావాలి కాబట్టి వాళ్ళ అందరి గురించి కేర్ తీసుకుంటారు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో డ్యూటీలో ఉంటారు, ఇల్లు చక్కబెడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, బట్ వాళ్ళ గురించి కేర్ తీసుకోరు. ఎక్కువ మందికి ఇదే ప్రాబ్లం. సో చిన్న పెయిన్ అలవాటు అవుతుంది, సో వారి పీరియడ్ ఆఫ్ పెయిన్ తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే నేను వచ్చింది, ఈ రోజు పెయిన్ వచ్చింది, ఓకే నాకు అలవాటు అయిపోయింది, నా బాడీ అలవాటు అయిపోతుంది. రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పెయిన్ వచ్చింది, బాడీ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఏ రోజు అయితే మనం తట్టుకోలేమో ఆ రోజు చెప్తారు. ఆ రోజు వెళ్ళిన తర్వాత టెర్మినల్ స్టేజ్, సీరియస్ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. ఈ రోజుల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్లో తెలియట్లేదు. సార్ ఆల్రెడీ 3rd స్టేజ్కి వెళ్ళిపోయారు, 4th స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్తున్నారు అంట. అప్పటిదాకా తర్వాత భర్త అడుగుతారు ఎందుకు చెప్పలేదు అంటే నేను చిన్నదే అనుకున్నాను. మీరు ఎక్కువ స్టోరీలు వినండి, ఇదే జరుగుతుంది. సో సహనం ఉండాలి, ఇట్లాంటి వాటిలో అవసరం లేదు. డబ్బులు ఇచ్చాలి కదా సన్మానం చేయండి. నేను నిన్ను గుర్తించిన ఏకైక సార్ అయ్యా పడిగా సార్ చూశాను, నేను చదివినాను, జనాలని మొత్తం చూశాను. నువ్వెవరో చెప్పేదానికి నన్ను అంటాడు బ్లాక్ సీడ్ ఉంది కానీ కూర్చోవాలి చెప్పాలి. మహిళా ఇంట్లో నిద్ర లేచినప్పటి నుంచి మొగుడిని పడుకోబెట్టేంత వరకు అది మీరే 10,116 కాబట్టి పండుగ వాతావరణం జరుపుకుంటున్నామని గొప్ప మనసుతో ఎంతో ఆడపిల్లల గురించి ఎంతో గొప్ప కూడా థ్యాంక్ యూ. మనం ఇబ్బంది పెట్టకూడదమ్మా, అన్నది తెచ్చుకోకూడదు. అందరికీ అందుకే మన వెనకాల ఉన్న లేడీస్ పిలిపేద్దాము అనేసి ఉమెన్ వింగ్ చేస్తుంది. అందుకే ఏపీజేఎస్లో ఉమెన్ వింగ్ను ప్రవేశపెట్టినామంటే వాళ్ళు ఉన్నారంటే మనకు సపోర్ట్ ఉంటుందనేసి మాస్టర్ ప్లాన్ వేసింది మన గొప్పరావు సార్. దానికి సహాయ సహకారాలు మన బన్సెట్టి దామోదరరావు సార్ కూడా. కాబట్టి మనం ఇంత ఘనంగా ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు ఏపీజేఎస్సి వేదికను అలంకరించిన మోహన్ వల్లి మేడం గారికి
empowering Indian youth to become global leaders in international scientific collaborations and research endeavors. Scientific advancements nowadays and they should leverage national science day to inspire వికసిత్ భారత్ కోసం చైన్ మరియు ఆవిష్కరణ ప్రపంచ నాయకత్వం కోసం భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువతను శక్తి భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువతకి మాత్రం మీరు జాగ్రత్తగా మీరు గట్టిగా అడిగారు అనుకోండి, గట్టిగా చెప్పారు అని అంటే పక్కన వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆన్సర్. సో మీరు గట్టిగా చెప్పకూడదు. మీకు హాఫ్ అన్ అవర్ టైం. సీనియర్స్ సపరేట్ క్వశ్చన్ పేపర్, జూనియర్స్ సపరేట్ క్వశ్చన్ పేపర్. మీ దగ్గర ఒక వైట్ పేపర్ తప్ప ఇంకేం పెట్టుకోకూడదు. నెంబర్స్ ఏమి మీరు నేమ్స్ ఏం రాయకూడదు. నేము, క్లాసు, స్కూల్ ఏం రాయకూడదు. సార్స్ వచ్చి మీ పేపర్ పైన నెంబర్ వేస్తారు. సారే వచ్చి వేస్తారు నెంబర్. అంటే బయటపడేది క్యాలిక్యులేషన్ పాటు ఏం ఓ వైట్ పేపర్ తప్ప. అసలు మీకు వైట్ పేపర్ అవసరం లేదు. దానిలోనే క్యాలిక్యులేషన్. పోరాటం చేశారు. 85 ఈరోజు అందరూ
ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డెర్లకు సముచిత న్యాయం జరుగుతుందని మేమందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మాకు యువనేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా వడ్డెర్లని చట్టసభలకు పంపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఖాళీ అయినటువంటి 5 ఎమ్మెల్సీల్లో 1 వడ్డెర్లకు కేటాయించాలి. ఆ కేటాయించే సీటు కూడా మా యొక్క వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ దేవల్ల మురళి గారికి కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు అనంతపూర్ నుంచి అనకాపల్లి వరకు వడ్డెర కులానికి సంబంధించి అన్ని జిల్లాల్లో కానీ, అన్ని నియోజకవర్గాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ దేవళ్ళ మురళి అంటే తెలియని వ్యక్తి మా వడ్డెర కులస్తులు ఎవరు లేరు. కాబట్టి ఆయనైతే వడ్డెర సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా వడ్డెర కులస్తులంతా చైతన్యం పరుస్తూ అందరినీ టీడీపీ వైపు వచ్చే విధంగా ఆకర్షితులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆయనకైతే సముచిత న్యాయం చేసినట్లయితుంది. ఆయనకి ఈ ఎమ్మెల్సీ పదవిని కేటాయించవలసిందిగా కూడా మేము ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, మన యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మా చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.